హాయ్ హలో అందరికీ, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే డే 2 వ్లాగ్ అనమాట. మేము శ్రీకాళహస్తిలో ఉంటున్నాం కదా. శ్రీకాళహస్తి నుంచి బెంగళూరు వెళ్ళిపోతాము. ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఫస్ట్ దేవుడిని దర్శనం చేసుకోవడానికి అయితే ఇప్పుడు రెడీ అయ్యాము. ఈరోజు విషయం ఏంటో తెలుసా? మా పెద్దోడు అందరికన్నా ఫస్ట్ రెడీ అయ్యాడు. లాస్ట్ నేను రెడీ అయ్యాను. ఎప్పుడు కూడా ఫస్ట్ నేను రెడీ అయిపోతాను. బట్ ఈరోజు మా పెద్దోడు ఫస్ట్ రెడీ అయ్యాడు, చిన్నోడు సెకండ్, థర్డ్ మా హస్బెండ్ రెడీ అయ్యారు, తర్వాత లాస్ట్ నేను రెడీ అయ్యాను. సో ఇప్పుడైతే ఇంక నా జుత్తు అస్సలు ఆరలేదు. ఇంక మేము ఇప్పుడైతే దర్శనం కోసం అని చెప్పి వెళ్తున్నాము. అక్కడైతే ఫోన్స్ అలౌడ్ లేదు. అందుకని చెప్పి అక్కడ వీలైతే బయట నుంచి వీడియో తీస్తాను, లేదంటే లేదు. సో ఇప్పుడైతే మేము దర్శనం కోసం వెళ్ళిపోతున్నాం. తర్వాత బెంగళూరు బయలుదేరుతాం కదా, సో అక్కడ కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే మా దర్శనం అయిపోయింది. శ్రీకాళహస్తి దర్శనం అయిపోయి మేము ఇంకా రూమ్ కూడా చెక్అవుట్ చేసేసాము. జస్ట్ దర్శనం అయితే చాలా బాగా అయింది. రూమ్ చెక్అవుట్ చేసేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. నాకైతే ఇక్కడ ఈ బోన్సాయి మొక్కలు చాలా నచ్చినాయి. ఇక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంకైతే చెక్అవుట్ చేసేసాము. రూమ్ చెక్అవుట్ చేసి బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. హైవే ఎక్కిపోవడమే, ఇంకా మ్యాప్ ఆన్ చేసుకొని బెంగళూరుకి పెట్టేసుకోవడమే. టైం ఎంత అయిందండి? టైం అయితే ఇప్పుడు 9:30 అయింది. కరెక్ట్గా టైం 9:30 అయింది. మేమైతే 8:30కి దర్శనం కని చెప్పి వెళ్ళాం అనమాట. యాక్చువల్లీ ఏమైంది, మార్నింగ్ 5:30కి అలారం పెట్టుకున్నాం. ఫస్ట్ దర్శనంకే వెళ్ళిపోతాం అని చెప్పి 5:30కి అలారం పెట్టుకుంటే నైట్ చాలా లేట్ అయిపోయింది, టయర్డ్ అయిపోయాం అనమాట. అందుకని నేనైతే లేవలేదు. ఆ 5:30 అలారం కాస్త 6 అయింది. 6 నుంచి 6:30 అయింది. 6 o'clock ఇంక మా పిల్లలు హస్బెండ్ అయితే లెగ్సిపోయారు. లేచి వాళ్ళు రెడీ అయిపోయారు. వాళ్ళు రెడీ అయ్యి ఈరోజు నేనే లాస్ట్ రెడీ అయ్యాను అందరికన్నా. లాస్ట్ రెడీ అయ్యి మరి 8 o'clock అయిపోయిందని ఇంకా రష్ ఉంటుంది. ఈరోజు ఆల్రెడీ మండే. శివయ్య దర్శనం కోసం చాలా రష్ ఉంటుందని చెప్పి మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి వెళ్దామని బ్రేక్ఫాస్ట్ చేసేసాము. చేసి దర్శనం చేసుకోవడానికి అని వెళ్ళి 200 రూపీస్ లైన్లో నించున్నాము. లైన్లో నించునేసరికి అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, పోలీస్ సెక్యూరిటీ ఉంటారు. వాళ్ళు మా హస్బెండ్ని చూసి మీరు ఆర్మీయా అని అడిగారు అనమాట. అడిగితే అవునండి అంటే, అయితే మీరు టికెట్ తీయాల్సిన అవసరం లేదు, కార్డు ఉన్నదా, కార్డు చూపించండి అని అడిగారు. ఫ్యామిలీతో వచ్చారా అన్నారు. అవునండి అని. అసలు మాకు ఎవ్వరూ తెలియదు అక్కడ. సో మా ఫ్యామిలీతో వచ్చామంటే అయితే కార్డ్ చూపించండి, పంపించేస్తారు, టికెట్ తీయాల్సిన పని లేదు అన్నారు. సో మేము ఎటువంటి ప్లానింగ్ చేసుకోకుండానే వచ్చాము. లైక్ శ్రీకాళహస్తిలో స్టే చేసి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని వచ్చాము. కానీ శివయ్య అనుగ్రహం వల్ల మాకు ఇలా జరిగింది. సో మీకు కూడా ఎవరైనా ఆర్మీ పర్సన్స్ దర్శనం కోసం అని వస్తే కనుక ఈ ఫెసిలిటీని యూస్ చేసుకుంటారని ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. మీ ఐ కార్డ్ చూపిస్తే మీ ఫ్యామిలీతో పాటు మీ అందరికీ, మీ ఎంతమంది ఫ్యామిలీతో వచ్చారో, లేకంటే 4 ఫ్యామిలీ ఆఫ్ 4 కదా, డిపెండెంట్స్ ఉంటాం కదా, వాళ్ళందరికీ కూడా ఫ్రీగానే 200 రూపీస్ టికెట్ దర్శనానికి అయితే పంపిస్తున్నారు. మీకు ఎవరైనా ఆర్మీ వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని ఈ విషయం అయితే చెప్తున్నాను. కార్డు ఉండాలి కంపల్సరీగా. మీ ఐ కార్డు చూపిస్తే మీ ఫ్యామిలీ నలుగురికి, మీ వైఫ్కి, మీ పిల్లలకి కూడా యూజ్ అవుతుంది. అంటే దర్శనం తొందరగా అయిపోతుంది. మేమైతే 9 o'clock కల్లా బయటకు వచ్చేసాము. అరౌండ్ 8:45కే మేము స్వామిని దర్శనం చేసుకున్నాం. వెంటనే ఇంకా అదంతా లోపలంతా దర్శనం దండం పెట్టుకొని బయటకు వచ్చేసరికి 9:15 అయింది. చాలా తొందరగానే అయిపోయింది దర్శనం కూడా. సో ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకుంటారు, ఎవరికైనా అవసరం ఉంటుంది అని చెప్పి నేను చెప్తున్నాను. అండ్ ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము ఇదే ఫస్ట్ టైం అనమాట శ్రీకాళహస్తి రావడం, ఫస్ట్ టైం ఇదే. చాలా బాగా జరిగింది. ఇంకా ఇప్పుడైతే దర్శనం చాలా బాగా అయింది. బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాం కదా. ఇక్కడ నుంచి హైవే రోడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఎంత స్మూత్ రైడ్ అయిందంటే చాలా బాగా ట్రావెల్ అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, మాలాగా ఎవరైనా కూడా ఇలా కార్లో జర్నీ చేసినట్టయితే, ఈ విషయం నేను ఎన్నో వ్లాగ్స్లో చెప్పాలనుకున్నాను, లైక్ మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు, బట్ ఎప్పుడు స్కిప్ వస్తున్నాను. సో ఇలా ట్రావెల్ చేస్తున్నట్టయితే, మాలాగా కార్ జర్నీస్, లాంగ్ డిస్టెన్సెస్ జర్నీ చేస్తున్నట్టయితే వాళ్ళకి చెయ్యాలి అనుకున్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలిసే ఉంటుంది. బట్ స్టిల్ నా వంతుగా నేను చెప్తున్నాను.
వాష్రూమ్స్కి వాటికి ఇబ్బంది పడకుండా మనకి ప్రతి పెట్రోల్ బంక్లో కూడా వాష్రూమ్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. సో వాటిని యూస్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ అయినప్పుడు. వాష్రూమ్స్ అనేవి ప్రతి పెట్రోల్ బంక్లో హైవే మీద ఎక్కడికక్కడే మనకి పెట్రోల్ బంక్స్ ఉంటాయి. సో అక్కడ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. వాష్రూమ్స్ ఎలాగా ప్రాబ్లం అవుతుందేమో అని అనుకున్న వాళ్ళకి ఈ విషయం యూజ్ అవుతుందని చెప్తున్నాను. అండ్ అలానే ఇంకా మేము ఆల్మోస్ట్ ముల్బగల్ వచ్చేసాము. మీరు చూసినట్టయితే నా ప్రీవియస్ వీడియోలో మేము రిటర్న్ వెళ్తున్నప్పుడు ఈ ముల్బగల్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. సో అండ్ నాకు ఇది నచ్చింది చాలా బాగా. NHAI అని చెప్పి పైన వెల్కమ్స్ యూ అని, అండ్ అలానే రిటర్న్ వెళ్తున్నప్పుడు థ్యాంక్ యూ చూడండి. మా పెద్దోడు పాటలు వింటూనే పడుకొని పోయాడు. మా చిన్నోడు అదే చెప్తున్నాడు, యాక్చువల్లీ నేను ఇది వాయిస్ వేద్దాం వాళ్ళు మాట్లాడిందే చెప్దాం అనుకున్నాను కానీ పాటలు ఆన్లో ఉన్నాయి, అందుకని చెప్పి నేను అది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంక ఇప్పుడు ఇతను వెళ్తున్నాడు స్లీప్ వరల్డ్లోకి, డ్రీమ్ వరల్డ్కి. ఇంకా బెడ్ సెట్ చేసేస్తాడు. పక్కన వాళ్ళు ఎలా అంటే పోనీ అన్నట్టుగా ఇతను మాత్రం సెట్ చేసేసుకుంటాడు బెడ్ని. పెద్దవాడిని అంటున్నాడు వీడు. ఇంకా లంచ్ టైం అయిపోయింది. మేము ఆల్మోస్ట్ బెంగళూరు ఎంటర్ అయిపోయినట్టే కొల్లార్ రీజియన్లో ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ అయోధ్య గ్రాండ్ అనే హోటల్ దగ్గర ఆగాము. సో ఇక్కడ లంచ్ చేసేద్దామని చెప్పి, మ్యాక్సిమం లంచ్కి ఎప్పుడు కూడా మేము మీల్స్ లాంటివి ప్రిఫర్ చేస్తాం. వెజ్ రోజు అయితే కనుక, వెజ్ తినే రోజు అయితే మీల్సే ప్రిఫర్ చేస్తాం. సో అందుకని చెప్పి ఈ అయోధ్య గ్రాండ్ హోటల్లోకి లంచ్ చేసేద్దామని చెప్పి వెళ్ళాము. అండ్ ఎక్కడికి వచ్చినా కూడా మా చిన్నోడైతే ఫుడ్ తినడానికి కొంచెం ఇబ్బంది పెడతాడు. వాడికి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అంటే లైక్ టిఫిన్సే ఇష్టం అనమాట. దోశలు, ఇడ్లీలు, లైక్ మసాలా దోశలు అలాంటివే ఇష్టపడతాడు. అండ్ ఇంకా నేను మెనూ చూస్తున్నాను ఏమైనా వెరైటీగా చెప్దామా అని. బట్ స్టిల్ ఏంటో నాకైతే అంబియన్స్ చూసి మీల్సే తినాలనిపించింది. చెప్పాను కదా మా చిన్నోడు మాత్రం తిండి దొంగ, అందుకని చెప్పి వాడు వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాడు. అండ్ మేము ముగ్గురం కూడా మీల్స్ చెప్పుకున్నాము. టేస్ట్ అయితే ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. మేము అసలు ఏది మిగల్చకుండా మొత్తం తినేసామన్నమాట, అంత బాగుంది. పచ్చడి, పూరీలు ఇచ్చారు. ఫస్ట్ 3 పూరీస్, రైస్, ఒక బౌల్తో ఒక పచ్చడి, అండ్ ఇంకా ఇది ఒక స్వీట్ లాంటిది చిన్న నూకతో చేశారు. క్యాబేజీ, చోలే ఫ్రై, పప్పు, ఒక ఆకుకూర, సాంబార్, రసం, అండ్ ఇంకో మిక్స్డ్ వెజ్ కర్రీ. పూరితో ఆ మిక్స్డ్ వెజ్ కర్రీ చాలా బాగుంది. అండ్ ఇంకా ఒక కప్పుతో పెరుగన్నం ఇచ్చారు. ఇది పెరుగన్నం. మా హస్బెండ్, మా పెద్దోడు పెరుగన్నదే తినరు. అసలు పెరుగన్నం అంతకన్నా తినరు. మజ్జిగైనా తాగుతారు కానీ పెరుగన్నది అసలు తినరు. పెరుగన్నం కూడా తినరు. అందుకని చెప్పి నేను కొంచెం రైస్ తిని బాకీ రైస్ అంతా వాళ్ళిద్దరికీ ఇచ్చేసాను. వాళ్ళ దగ్గర ఉన్న కర్డ్ రైస్ నేను తిన్నాను అనమాట. అండ్ మా చిన్నోడికి కూడా పూరి అంటే ఇష్టం. సో పూరి వాడికి ఇచ్చేసాను. అండ్ వాడి దగ్గర ఉన్న కొంచెం ఫ్రైడ్ రైస్ నేను తిన్నాను. అలా నేను మొత్తం అన్ని వెరైటీస్ టేస్ట్ చూస్తాను అనమాట. ఫ్రైడ్ రైస్ కొంచెం తిన్నాను, కొంచెం రైస్, వాళ్ళు ఇచ్చిన పప్పులు అవన్నీ కూడా న్యాయం చేయాలి కదా మనం, వాటన్నిటితో చేసుకుంటూ తినేసి చక్కగా పెరుగన్నం ఒక 3 కప్స్ చిన్న చిన్న కప్పులతో ఇచ్చారు కదా, ఆ కప్స్ తినేసి మళ్ళీ రెడీ బయలుదేరిపోయాము. ఇంక ఇంటికి వెళ్ళినప్పటికీ 3 o'clock అవుతుందేమో. సో ఇంక ఇక్కడ కూడా ఎండ అయితే చాలా ఎక్కువగానే ఉంది. మార్నింగ్ చక్కగా శ్రీకాళహస్తిలో దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అసలు వర్షం పడింది, చల్లగా అనిపించింది క్లైమేట్. కాస్త తిరుపతి కాదు, శ్రీకాళహస్తి క్రాస్ అవుతున్నంత వరకు కూడా చాలా చల్లగా అనిపించింది. ఇక్కడ బెంగళూరు బార్డర్స్లో ఉన్నాం కదా, ఇప్పుడు కొల్లారులో ఉన్నాం. కొల్లారు కూడా దాటేసాం కదండి, కొల్లారు కూడా దాటేస్తున్నాము. కానీ వేడి, చాలా వేడిగా ఉంది, ఎండ కూడా ఎక్కువగా ఉంది. వర్షాలు ఎప్పుడు పడతాయా అని నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో ఫుడ్ అయితే ఆ అయోధ్య గ్రాండ్లో చాలా బాగుంది. ఫుల్గా అసలు ఏది వదిలిపెట్టలేదు, మొత్తం తినేసాం అనమాట. అంత బాగుంది, చాలా బాగుంది. ఎవరైనా ఇలా మాలాగా కార్ జర్నీ చేసి ఇలా హైవే మీద నుంచి వస్తే మాత్రం అయోధ్య గ్రాండ్ చాలా బాగుంది. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఫుడ్ అన్నీ తినేసాము, రీజనబుల్ ప్రైస్లో ఉంది, బాగుంది. మీల్సే తిన్నాము. మా చిన్నోడు ఒక్కడు మాత్రం వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాడు. సో బాగున్నాయి ఫుడ్ అంతా కూడా. సో ఇంక ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు టైం అరౌండ్ 2 అవుతుంది, 5 minutes to 2 అవుతుంది. 3 కల్లా వెళ్ళిపోతామేమో. ఇంకా
ఇంకా బెంగళూరు లోపలికి ఎంటర్ అవుతున్న కొద్దీ ఈ బిల్డింగ్స్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది లోపలికి సిటీలోకి ఎంటర్ అయిపోయాము అని చెప్పేసి. అండ్ నాకు ఇంకెప్పుడు ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎలా కడతారు రా బాబో, ఎంత వాటర్ ప్రాబ్లం రాదా అని అనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ట్రాఫిక్ ఇక్కడ ఒక జోక్ ఏమైందో తెలుసా, మేము వెళ్తున్న దారిలోనే ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, అంతా బజార్ ఉంది. కేఆర్పురం దగ్గర అక్కడ బజార్ ఉంది. అంటే మా హస్బెండ్ అనుకోకుండా బ్రిడ్జ్ ఫ్లైఓవర్ ఎక్కాల్సింది కిందకి దిపామన్నమాట. సో వెళ్తున్న దారిలోనే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి, కొనుక్కొని వెళ్ళిపోదాం అండి అని అన్నాను. బట్ మా హస్బెండ్ నియర్ బై వచ్చేసాము. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 5-10 మినిట్స్లో ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇంకా ఫుల్గా తిన్నామేమో, నిద్ర వచ్చేస్తుంది నాకైతే. ఎంత వేగంగా ఇంటికి వెళ్ళి ఇంక ఇంటి పరిస్థితి ఎలా ఉందో ఏంటో. మన డ్యూటీ స్టార్ట్. చీపురు గట్ట పోచాకర్ర పట్టుకొని మొత్తం ఇల్లంతా క్లీనింగ్ చేసే డ్యూటీ స్టార్ట్ అయిపోద్ది. ఆన్ డ్యూటీ అయిపోతాం. ఎన్ని రోజులు రెస్ట్లో ఉన్నాం కదా, ఇంక ఇప్పుడు ఆన్ డ్యూటీ ఎక్కిపోవడమే. ఇల్లు ఎలా ఉందో ఏంటో, ఇంకా ఆ ఇల్లుని చూసినప్పటికీ ఇంకా మనకి ఉన్న నిద్ర అంతా పోతుందిలేండి. సో ఇంక దగ్గరికి వచ్చేసాము. సామాన్లన్నీ మా పిల్లలు మా హస్బెండ్ లోడింగ్ అన్లోడింగ్ చేసేస్తారు. నేనేమో ఇల్లు క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇంకా ఏం తింటున్నావు రోషన్? చూపించు. ట్రాఫిక్లో కొన్నాము ఇవన్నీ జొంకాయలు. 100 రూపీస్కి ఇచ్చేసారు. టోటల్ 13 గోవాస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కలిపి 100 రూపీస్ అన్నారు. బాగానే అనిపించింది, అందుకని చెప్పి కొనుక్కున్నాము. అందులోనే తండ్రి కొడుకు ఒక్కొక్కటి వేసేస్తున్నారు వెంటనే. ఇంకా ఒక జస్ట్ ఫ్యూ మినిట్స్ ఉంది ఇంటికి వెళ్ళడానికి, వేసేస్తున్నారు వీళ్ళిద్దరు అప్పుడే. జొంకాయలు పిచ్చోళ్ళు. ఇంకా అయిపోయింది, హాలిడే అయిపోయింది. ఇంకా ఎంటర్ అయిపోతున్నాను. పులిపోన్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా మా యూనిట్ గేట్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. ఇక ఏంటంటే ఇంకా నా హాలిడే అయితే అయిపోయింది. ఇక పని చేసుకోవాలి కదా, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆ పని ఈ పని అన్ని పనులు ఉంటాయి కదా. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి ఇంకా మా ఇంటికి వచ్చేసినట్టే అయిపోయింది. ఇంకా హాలిడే మోడ్ ఫినిష్డ్. ఇంకా ఎంటర్ కూడా అయిపోయాము. లోపలికి రాగానే చల్లగా ఉందన్నమాట, హ్యాపీగా. ఇక్కడ లోపల క్యాంట్లో బోల్డెన్ చెట్లు ఉంటాయి కదా, అందుకోసమో ఏమో చాలా చల్లగా అనిపించింది ఒక్కసారి వెదర్ అయితే. ఇంకా మా ఇంటి పరిస్థితి ఏంటో నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు క్లీనింగ్ చేసుకొని నాకైతే ఇప్పుడు నిద్ర మోడ్లో ఉన్నాను. ఇంకా క్లీనింగ్ చేయాలి ఇంట్లో వెళ్ళి. ఇప్పుడు చూస్తాను. ముందుకి ఒక 5 మినిట్స్ బిఫోర్కి ఇప్పటికే మీరు చూసి గమనించి ఉండొచ్చు అప్పుడు ఎంత ఎండ నా మొహమ్మే పడుతుందో, ఇప్పుడు ఎంత కూల్గా ఉంది అనేది. ఫుల్ చెట్లు సరౌండింగ్ మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి కదా, చెట్లు ఉంటాయి ఫుల్గా. అందుకని అసలు ఇక్కడ ఎంత ఛాయ అంటే నీడగా ఉందన్నమాట. బాగుంది. కరెక్ట్గా 3 o'clock అయింది. ఇప్పుడు 3కే వచ్చాము. కరెక్ట్గా 3కి వచ్చి ఇక మా ఇంటి ముందు ఆగుతున్నాం అనమాట. 3 అయింది, ఎగ్జాక్ట్ 3. ఇతను కవర్ వేసుకోలేదేంటి? నా చెట్లు ఎలా ఉన్నాయో ఏంటో బాబోయ్. ముందునంతా చెట్లకి పువ్వులు పడ్డాయి. పువ్వులు పడి అన్నీ ఇలా రాలి ఉన్నాయన్నమాట కిందకి. లేదు. ఇక ఇంటికైతే వచ్చేసిన వెంటనే వీళ్ళైతే అంతా అన్లోడింగ్ చేస్తున్నారు. మా పెద్దోడు మా హస్బెండ్ కలిసి అన్లోడ్ చేస్తారు సామాన్లన్నీ కూడా. ఇంట్లోకి తీసుకొచ్చేసిన తర్వాత నేనైతే ఫస్ట్ వాష్ చేయడానికి ఏవే ఉన్నాయి అని చెప్పి అవన్నీ వాషింగ్తో స్టార్ట్ చేశాను. ఫస్ట్ మెషిన్ ఆన్ చేసేస్తే దాని పని అది అవుతూ ఉంటుంది. బాకీ మా బట్టలు అవన్నీ కూడా మేము సర్దుకుంటున్నాం అనమాట. ఎవరి బట్టలు వాళ్ళు సర్దుకోండి అని చెప్పేశాను. మా పెద్దోడు వాడి బట్టలు వాడు సర్దుండు, నేనైతే ఇంకేమైనా తీసి ఎత్తి పెట్టాల్సింది ఎత్తి పెడుతున్నాను. ఇది మా సెకండ్ డే ఆఫ్ ట్రావెల్ వ్లాగ్. హోప్ మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. బెంగళూరు అయితే వచ్చేసాము.